ఇది దండరా బాయ్, దందా ఇది. సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇగో ఈరోజు సండే కదా, నైట్ మిగిలిన మాలు ఈరోజు కప్పేసినాం మార్కెట్లో. ఇగో సంతోష్ కప్పేస్తున్నాడా, మన జాల కూడా కప్పేసినాం ఇక్కడ. కప్పేసి ఇగో అన్న జాల కూడా కప్పేసినాం ఇక్కడ. మనమైతే బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం. చాలా లేట్ అయిపోయింది. ఇగో ఈయనే 6 అవుతుంటాయి, బరాబర్ 6 అవుతుంది, ఎగ్జాక్ట్ 6 అవుతుంది. బోయినపల్లికి అయితే బయలుదేరుదాం. మనం బయలుదేరుదాం కదా, బయలుదేరుతున్నాం. అక్కడికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం మార్కెట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇగో బోయినపల్లి మార్కెట్ అయితే వచ్చేసినాం. ఇప్పుడే జస్ట్ నౌ రీచ్డ్ అనమాట. టైం 7:45 అవుతుంది. కొద్దిగా ఒక రౌండ్ తిరిగేసి మనం అన్ని రేట్లు కనుక్కొని ఆ తర్వాత రౌండ్ నుంచి మనం మాల వేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నిన్న మొత్తం లాస్లో ఉన్నాం కాబట్టి నిన్న ప్రాఫిట్ ఏం రాలేదు. నిన్న మనది చామగడ్డ అండ్ దొండకాయ మిగిలింది కదా, అది మొత్తం ప్రాఫిటే. ఈరోజు వేయకుండా మనకేం ఫరక్ పడదు. కాకపోతే 2 ఐటమ్తో అంత పెద్ద గిరాక్ కాదు, అంత పెద్ద ప్రాఫిట్ కూడా రాదు. అందుకే మనం ఈరోజు ఇంకో 3 రకాలు వేసుకుందాం. కాకరకాయలు, కీరాలు, క్యారెట్లు, లేదంటే బీరకాయలు వేసుకుందాం. మొత్తం ఒక 5 రకాలు అవుతాయి. జస్ట్ ఈరోజు ఒక 3 రకాలు వేద్దాం అంతే. ఇంకా చూద్దాం. ఫస్ట్ అయితే ఒక రౌండ్ తిరిగి రేట్లు అయితే అన్నీ కనుక్కుందాం. మనం కాకరకాయలు అయితే వేసినాము. ఎన్ని కవర్లు వేసినామంటే 4 కవర్లు వేసినాం అనమాట. కాకరకాయలు చాలా ఫ్రెష్గా అనిపించినాయి. చెప్పనా, 4 కవర్లు వేసినాం. దోసకాయలు ఏందరా అక్కడ పెట్టేసినాం. ఇప్పుడు ఆమె కాకరకాయలు మోస్తుంది అనమాట, బండ్లకు మోస్తుంది. వీడియోస్ అందరు మనల్ని చేస్తున్నాం ఆయన. నెక్స్ట్ మనం కీరలు వేద్దాం. కీరలు ముఖ్యం. బిగులు కీరలు బాగా పోతున్నాయి ఎండాకాలం కదా. సరే వానకాలం వచ్చింది కదా, ఎండాకాలం అయిపోతుంది కదా. మనం నెక్స్ట్ అయితే మనం కీరలు వేసినాం అనమాట. కీరలు ఇగో కవర్లు అడుగుతున్నామో 400-500 అంటున్నారు. ఇదేమో 10 రూపాయలు అంట ధర. మనం సంచి వేస్తాం. ఇగో ఇదే అన్న ఎన్ని కిలో వస్తుంది సంచి అన్న? అరే మై సంచి ఎన్ని కిలో వస్తుందిరా? 40-45 కవర్లు వేస్తే 800 వేసాయి. కవర్లు వేసినేమో 2 కవర్లు 40 కిలోలు 800 అవుతుంది. ఇదేమో 10 రూపాయలు కాబట్టి 40 కిలో వస్తే 400 అవుతుంది. కాబట్టి ఇది వేస్తున్నాం అనమాట. 48 కిలో వచ్చింది. అమ్మాలతో బరాబర్ 500 అవుతుంది. అది కీరా సంచులు. మైకిల్ సంతోష్ 2 వేసిండు, మనం అయితే 1 అయితే వేసినాం సంచి. టైం అయితే 3:29 అవుతుంది. మన కీరాలు చూడు ఎట్లా ఇరిగిపోయినాయండి. కీరాలు చాలా ఇరిగిపోయినాయి. ఈ సంచులు వేసి ఇదే బాధ. ఎత్తేసుడుకు, తీసుడుకు, బండ్లేసుడుకు, కిందేసుడుకు అన్నీ ఇట్లా ఇరిగిపోతాయి. కీరలు బాగున్నాయి కానీ ఇరిగిపోయినాయి, చాలా మట్టుకు ఇరిగిపోయినాయి. సరే మాలది సెట్ చేద్దాం. ఇంకా కాకరకాయ వేయాలడ. 1 2 3 4 కాకరకాయతో 5, మళ్ళీ మన మిర్చితో 6 ఐటమ్లు ఇవ్వాల. హాయ్ గాయ్స్, మొత్తం దుకాణం సెట్ అయిపోయింది మనది. ఈడొక మిర్చి కుప్ప కొట్టినాము. ఈడ 2 సైడ్లో ఒక మిర్చి కుప్ప కొట్టినాం. కాకరకాయలు ఇక్కడ పోసినాం. హాయ్ చెప్పు. ఇక్కడ ఒక కాకరకాయ పోసినాం, ఇక్కడ ఒక కాకరకాయ పోసినాం. మధ్యలో చామగడ్డ, దొండకాయ, కీరలతో కవర్ చేసేసినాం అనమాట. ఇది మన దుకాణం మొత్తం. రత్తాలు ఇక్కడ పోసేసినాం. క్యారెట్ వెనకాల. టైం అయితే 4 ఎంత అవుతుంది? 4:02 అవుతుంది. ఇది మన దుకాణం అయితే. ఇది పబ్లిక్ అయితే రావడం స్టార్ట్ అయింది. మెల్లమెల్ల వస్తున్నారు. ఎందుకంటే వాతావరణం జర చల్లచల్ల ఉంది అలా. సో పబ్లిక్ అయితే వస్తున్నారు. మెల్లమెల్ల వస్తున్నారు. చూద్దాం ఈరోజు మనం ఎంత అమ్మాలంటే 7,000 అమ్మాలి మొత్తం ప్రాఫిట్స్తో కూడా. చూద్దాం ఎంత అమ్ముతాం. బాగా టైం అయితే 8:13 అవుతుంది. మన మాల అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇది మిర్చి అయితే 2 కుప్పలు ఉండే కదా, అయిపోయింది ఇది మిర్చి. ఇది ఇంకా 3-4 కిలోలు ఉంటుంది. రత్తాలు అయితే అది పోసేసిన, ఆయన తీసుకుంటలేరు. పెద్ద వెళ్ళినండి అవి. ఇవి చామాడలేమో 1/2 కిలో 20 పెట్టేసిన, ఆయన పోతలే. కొన్ని ఉన్నాయి అవి ఇంకా 12 కిలోలు 15 కిలోల దాకా ఉంటాయి. దొండకాయలు ఇంకా 6-7 కిలోలు ఉంటాయి. ఇవి కీరలు అయితే ఈరోజు ముంచినాయి. ముంచి 3 చెర్ల నీళ్ళు దాపించేసినాయి ఈరోజు. ఎందుకంటే ఇవి 10 రూపాయల కిలో అని చెప్పేసి అత్యాశ పడేసినట్టు అయింది. మనయే కాకపోతే ఇవి 1/2 కిలో 20, కిలో 30 పెట్టినా అని పోతలేవు. కాకరకాయలు కూడా 1/2 కిలో 20 పెట్టిన లాస్ట్కి పోతలేవు.
ఇవి జర ఎల్లో ఎల్లో ఉన్నాయి, జర వైట్ వైట్వి పోవట్లే ఎందుకో ఏమో బాబు. మొత్తం ఈరోజు బొక్క పడేటట్టే ఉంది. వస్తాయో ప్రాఫిట్ మింగుతాయో చూద్దాం. ఇంటికైతే పోయిన తర్వాత ఇంకొక అర్ధ గంట నడుస్తుండొచ్చు మార్కెట్. भैया 20 ले लो, आधा किलो 20 ले लो भैया, पूरा आधा किलो 20. అమ్మా आधा किलो 20 ले लो, आधा किलो 20 रुपये ఇక్కడ, आधा किलो 20. ఎవరు దిక్కులేడు కనీసం. సో హాయిగా టైం అయితే 8:53 అవుతుంది. ఇగో మన రత్తాలు అది పోతలేదు, వదిలేసేయండి. టమాటాలు ఇది కూడా పోతలేదు, వదిలేసేయండి. మిర్చి అయితే అయిపోయింది, ఇది ఒక 1/4 కిలో అంత ఉంటుంది. దొండకాయలు కూడా దగ్గర పడ్డాయి, అది ఇంకో 3-4 కిలోలు ఉంటాయి అవి కూడా. కాకరకాయలు ఇంకో కవర్ ఉంటుంది. కీరలు అయితే అట్లనే ఉన్నాయి, ఇవి ఒక ఇంకా 30 కిలోలు ఉంటాయి. చెప్పు బాయ్ అంతే వాళ్ళు. కానీ ఇది ఇంకా టైం అయితే 9 అవుతుంది, 9 దగ్గరికి వచ్చేసింది. మనం ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఇంకా రేపు బోయినపల్లికి పోతామో పోమో ఇంటికి పోయిన తర్వాత డిసైడ్ అవుతాయి. ఎందుకంటే మాల్ ఉంది కదా, ఇది అమ్ముకున్నా సరే రేపు పైసలు వస్తాయి కాబట్టి అట్లా ఆలోచిస్తున్నా. మిర్చి అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అది మళ్ళీ ఇగో కీరలు అయితే డ్యామేజ్ కూడా వెళ్ళినాయి, 4-5 కిలోలు డ్యామేజ్ వెళ్ళినాయి. ఇగో ఇది ఇంకా 30 కిలోలు ఉంటుంది. కాకరకాయ కవర్ ఉంటుంది. చూద్దాం ఈరోజు ఎంత అమ్మినామేమో. ఇంటికి పోయిన తర్వాత చెక్ చేద్దాం. ఇవి మన ప్రాఫిట్ అనమాట. ఇక్కడ చూపెట్టు ఒకసారి. చిక్కలు చూపెట్టు. ఇక్కడ ఈ చుక్కలు చిక్కలు ఇవి 100 రూపాయలు ఉన్నాయి అనమాట. 100 ఇవి 127 రూపాయలు ఉన్నాయి మొత్తము. ఇవి 127 పక్కన పెడితే ఇవేమో 700 ఉన్నాయి అనమాట. 127 + 700 అంటే 827 రూపాయలు. ప్లస్ ఆన్లైన్లో 700, 8, 7, 1527 రూపాయలు వచ్చింది. ప్లస్ 500 అంటే టోటల్గా మనకు 2327 రూపీస్ వచ్చిందనమాట. అది ఈరోజు ఇది. నిన్న మనకు జస్ట్ ఒక 100 రూపాయలు వచ్చింది కదా. నిన్న మాల్ ఉండే కదా, యాక్చువల్గా నిన్న మాల్ ఏం పోలేదు, చామగడ్డ దొండగా అట్లా ఉంది. రేపు అమ్ముకుందాం. కానీ నిన్న రాలేదు కాబట్టి ఈరోజు 2 రోజులే కలిపి మనకు 23. నిన్నది ఈరోజు 2 రోజులు కలుపుకొని వచ్చిందనమాట. మనకు కీర మెలిగింది, చామగడ్డ మెలిగింది, దొండకాయ కొద్దిగా ఉంది, రత్తాలు కూడా కొద్దిగా ఉంది. రేపు పొద్దున బోయినపల్లికి అయితే పోదాం. పోయి కొంచెం వేసుకొని చూద్దాం రేపు ఎంత వస్తాయో కొడదాం. రేపు కూడా ఖచ్చితంగా ఒక 2000 నుంచి ఒక 2200 దాకా ప్రాఫిట్ వచ్చేలాగా ట్రై చేద్దాం. ఓకేనా, బాయ్.